నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. ఐస్ క్రీమ్ తినాలి అనిపించినా సరే డైట్ అని హెల్త్ అని ఆగిపోతున్నారా? అయితే మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు, ఈ హెల్తీ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ని ఈజీగా చేసేయచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీ సపోర్ట్తో ఈ వీడియోకి 50 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి కంప్లీట్ చేస్తారా? ఇంకా లేట్ లేకుండా ఈ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 15 నుండి 20 ఖర్జూరాల్ని లోపల షీడ్స్ తీసేసి తీసుకుందాము. నేను ఇక్కడ 15 ఖర్జూరాల్ని తీసుకున్నాను. అలాగే 20 జీడిపప్పులు, 20 బాదం, 10 నుండి 15 పిస్తా వేసుకోవాలి. ఇవే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, ఇవే క్వాంటిటీలో తీసుకోవాలని ఏమీ లేదు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్లో పాలని కానీ వాటర్ని కానీ డ్రై ఫ్రూట్స్ ములిగేలా వేసి ఒకసారి అంతా కలుపుకొని 1 గంట పాటైనా సరే నాననివ్వండి. చూడండి, 1 అవర్ తర్వాత నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పాలతో సహా మిక్సీ జార్లో వేసేయండి. ఇప్పుడు దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా పేస్ట్లా చేశాక పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్లోకి వేడిగా ఉన్న పాలని కొద్దిగా కుంకుమ పువ్వుని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఈ స్టెప్ ఫుల్గా ఆప్షనల్ అండి, నేను కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. తర్వాత స్టవ్ మీద పాల గిన్నెను పెట్టి 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే మీ దగ్గర ఉన్న పాలను వేసుకోవచ్చు, కానీ టేస్ట్లో కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అంతే. పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. చూడండి, మనం వేసిన పాలు సగం అయ్యేలా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు అలాగే డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈరోజు మలయాళం వర్డ్ వచ్చేసి అడిపొలి. అడిపొలి అంటే తెలుగులో చాలా బాగుంది, సూపర్ ఉంది అని అర్థం అనమాట. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలిపి 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడకనివ్వండి. ఇలా థిక్గా అయిన తర్వాత వీడియోలో చూసే విధంగా బబుల్స్లా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఎంత క్రీమీగా ఉందో కదా. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ క్రీమ్ని ఒక బౌల్లో వేసుకుందాము. దాని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలిపేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో ఇలా పైన కొంచెం గార్నిష్ చేసుకొని దాని మీద ఫుడ్ ర్యాపర్ తోటి ఇలా పైన కవర్ చేసుకుంటే వాటర్ వెళ్లకుండా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. నార్మల్గా క్యాప్ పెట్టేసి ఫ్రీజర్లో 7 to 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ పెట్టేయండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నేను ఓవర్ నైట్ పెట్టుకున్నానండి. చూసారా ఎంత గట్టిగా ఉందో, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఐస్ క్రీమ్ టేస్ట్తో పాటు టెక్చర్ కూడా ఉండాలి అంటే ఇలాంటి లోతుగా ఉండే గరిటెతో వీడియోలో చూపించే విధంగా ఇలా తీసుకుంటే ఐస్ క్రీమ్ షేప్ కూడా రెడీ అయిపోతుందండి. అంతే ఫ్రెండ్స్, మన హెల్తీ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ. షుగర్ లేదు, బెల్లం లేదు, ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తో ఎంత ఈజీగా ఐస్ క్రీమ్ అయిపోయిందో కదా. క్రేవింగ్ వచ్చిన వాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. చూడండి ఎంత క్రీమీగా ఉందో, టేస్ట్ మాత్రం అడిపొలి. ఈ వీడియోకి 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.